అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ వీకోట వారిచే ప్రతి ప్రభుత్వ పాఠశాల పేద పిల్లలకి ప్రతి నెల ఒక స్కూల్ ఎంచుకొని సహాయ సహకారాలను అందిస్తారు. పేద పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం వారు ఈజీ పద్ధతిలో ఒక బుక్ను తయారు చేసి బుక్తో పాటు నోట్బుక్, పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ ఇవన్నీ ఇచ్చారు. ప్రతిరోజు ఒక పేజ్ రాసి నేర్చుకొని ఫారిన్ కంట్రీ ఇంగ్లీష్ని మన పిల్లలు కూడా ఈజీగా నేర్చుకుని ఉత్తేజితులు అవుతారని వారి ఆశయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ మాట్లాడి జాబ్ కొట్టాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రతి పిల్లవాడు ఒక పౌరుడిగా ఎదగాలని వారి కోరిక. ఆ కోరికను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని ఆశిస్తున్నాను. ఈ సంస్థను నడిపిస్తున్న రవి సార్కి మరియు చంద్ర సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. బాగున్నారంతా? అందరు బాగా చదువుకుంటున్నారా? ఈ రెండో క్లాస్ నుంచి ఎన్నో క్లాస్ వరకు ఉంది? అందరు బాగా చదువుకోవాలా. మేము అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ అనేసి మేము ఒక సంస్థని పెట్టేసి ప్రతి మంత్ ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఏదో చేయాలమ్మా వంతు కృషిగా అనేసి చేయాలనేసి మేము అనుకుంటా ఉంటాం. ఎందుకంటే కొందరు బాగా చదివారు ఉంటారు, చదువుకున్నారు లేకున్నా ఉంటారు. మా తరఫున ఇలాంటి బుక్స్ అనేది ఉంటాయి, ప్రతి ఒక్కరు పిల్లలకి యూజ్ అయింది అనమాట. ఎందుకంటే మనకి కొంతమంది చదువుకుంటే ఏమైతే తెలుసా, కొంచెం చదువుకోకుండా ఊరికి ఎత్తిలాడుకుంటే ఏం పని చేసినట్లా ఉంటారు. మనం ఏం చేయాలంటే అప్పుడు బుక్స్ ఎత్తుకొని ప్రతి ఒక్కటి రాని అక్షరాలంతా చిన్న చిన్న పదాలతో పాటు మనం అన్ని చదువుకొని మనం పై స్కూల్ పోవాలంటే ప్రతి ఒక్క విషయాలు అన్ని దీంట్లో ఉంటుంది. మనకి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఏబిసిల్లో అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రతి ఒక్కటి చిన్ని చిన్న పదాలన్నీ ఈజీగా నేర్చుకొని మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా యూస్ఫుల్ అవుతుంది మనకి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు బుక్స్ ఎత్తుకొని ప్రతి ఒక్కరు బాగా చదువుకొని మీరు అనుకున్న స్థాయి బాగా మీరు చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద గోల్స్ అనేది ఇప్పటి నుంచే మీకు ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు గోల్స్ ఉన్నాయి కదా, మీరు పెద్దోళ్ళు ఏదో ఒకటి అయ్యి మా అమ్మ నాన్నని ప్రతి ఒక్కరిని చూసుకోవాలనేసి ఏదేదో అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మనమంతా అమ్మ నాన్న చెప్పినట్ల ప్రతి ఒక్కరు బాగా చదువుకొని అమ్మోళ్ళు చెప్పినట్ల ప్రతి ఒక్క నేర్చుకొని కాబట్టి అందరినీ బాగా చూసుకో, అమ్మ నాన్నని ఎలాంటి కష్టాలు పెట్టకుండా బాగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు చదువుకొని జాబులు తెచ్చుకొని అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, సరేనా? మీ అమ్మోళ్ళు ఇప్పటి నుంచే కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మేము కూలి పడినట్ల మా పిల్లలు ఇట్లా కష్టపడకూడదు అట్లా అనేసి మేము స్కూల్ పంపిస్తూ ఉంటారు. గుర్తుంది కదా, బాగా చదువుకోవాలి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది ఉండాలి, మీకు క్రమశిక్షణ అనేది ఉండాలి. మెయిన్ బాగా చదువుకొని 6th క్లాస్ పోయేసి ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలి, సరేనా? గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఇది మనకి పిల్లలకి మనకి మామూలుగా అయితే ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటారు కదా, మనకైతే అక్కడైతే వాళ్ళు బుక్స్ ఇస్తారు తనిగా. మనకైతే మనకి ఇట్లా అవైలబుల్గా ఉంటాయో లేదు తెలియదు, కానీ మేమైతే పదాలు అయితే చిన్న చిన్న వర్డ్స్ చిన్న చిన్న పదాలని మనము యాడ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా, అంటే 1వ తరగతి నుంచి 5th క్లాస్ వరకు ఇది యూజ్ అవుతుంది. ఇదే మళ్ళీ వచ్చి మీకు 6th 7th కూడా ఇది బేసిక్స్ అనమాట. ఇవి చిన్న చిన్న పదాలన్నీ ఇవి మీరు నేర్చుకున్నారంటే 6th నుంచి పైన మీకు ఈ పదాలు అనేది యూజ్ అవుతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఈ చిన్న చిన్న పదాలతో మీకు బుక్స్ రెడీ చేసి ఇస్తా ఉన్నాము. మామూలుగా మీకు హోంవర్క్ ఇస్తారు కదా సార్ వాళ్ళు కదా, దాంతో పాటు ఈ దీంట్లో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీ చేసుకుంటారంట, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకే రోజు మనము ఎక్కువ నేర్చుకోలేము కదా, అందుకనేసి ఒక్కొక్క పేజీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కొద్దిగా నేర్చుకోవాలండి. మీకు యూజ్ అవుతూ ఉంటాయి, సరేనా? మనం వచ్చి సార్ వాళ్ళ మాట అమ్మ నాన్న వాళ్ళ మాట ఇవ్వండి, క్రమశిక్షగా ఉండండి. ఆ రోడ్లోకి పోయేది అవంతా చేయొద్దండి, సరేనా? మాది వచ్చి అన్నపూర్ణ మ్యాథ్స్ ఉండేది, దాంట్లో మన అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ కూడా ఉంటుంది మనది. ఇట్లా రోజు మంత్లీ ఈ స్కూల్కి మేము ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేసి ఇస్తా ఉంటాం. బుక్స్ కన్నా మన పేరు పిల్లలకి ఏదైనా ఉండే వాళ్ళకి చూసుకొని మేము అరేంజ్ చేస్తా ఉంటాం, సరేనా? మీరు చదువుకోవాలా, రోజుకు ఒక పేజీ నేర్చుకోండి. ఆటోమేటిక్గా బుక్ మీరు స్కూల్ ఎండ్ అయ్యే లోపల ఇయర్ ఎండింగ్ అయ్యే లోపల బుక్ నేర్చుకునేస్తాం. ఈజీగానే ఉంటుంది. ఒకే రోజు ఎక్కువ అన్నం తినాలంటే అవుతుందా? తినలేము కదా, కొద్దిగా తింటాం. అట్లా అది కూడా కొద్ది నేర్చుకోగలుగుతాం, సరేనా? వొకాబులరీ అంటే ఏమి మనకు తెలుగులోనూ ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్లోనూ ఉంటుంది. మీరు స్పోకెన్ ఎలా చదవచ్చు? వాట్ ఈస్ దిస్ పెన్? దిస్ ఈస్ ఏ పెన్. మనకు స్పోకెన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇంగ్లీష్ దగ్గర తెలుగు చదివేస్తారు ఎట్లో ఒకట్లు, అవునా? ఇంగ్లీష్ దగ్గర వచ్చేసరికి భయం వచ్చేస్తుంది. నేను చదవలేను, నాకు రాదు, నాకు తెలియదు, ఇట్లా క్వశ్చన్ మార్క్ మీ దగ్గర, అవునా కదా? నాకు కష్టము, నాకు భయము ఇట్లా ఉంటుంది. అట్లా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
అసలు దీంట్లో చూడండి ప్రతి ఒక్క వర్డ్ ఇచ్చినారు, వర్డ్ కి మీనింగ్ ఇచ్చినాడు. తెలుగులో ఇంగ్లీష్ లో ఇచ్చారు, తెలుగులోనూ ఇచ్చారు. అవునా? ఇక్కడ ఇచ్చారు చూడండి. యాంట్ చీమ, ఎయిర్ గాలి, ఎగ్స్ గొడ్డలి, అట్లా ఏ బి సి డి అంటే ఆల్ఫాబెటిక్స్ లో అన్ని లెటర్స్ లోను వర్డ్స్, ఏ వర్డ్స్, బి వర్డ్స్, సి వర్డ్స్ అని అన్నిట్లోనూ మీకు వర్డ్స్ ఇవ్వడం జరిగింది. దానికి మీనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది చదువుకుంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. దీంట్లో మీరు బాగా ఈజీగా కూడా నేర్చుకోవచ్చు. డిక్షనరీ ఎలా ఉంటుందో అలా దీంట్లో ఇచ్చాడనమాట క్లియర్ గా. ప్రతిరోజు ఒక పేజ్ చదివినారంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలుగుతారు. ఇంకా స్పోకెన్ కూడా చూడండి, స్టార్టింగ్ లో ఇచ్చాడు ఎలా చదవాలి. హౌ మెనీ టేల్స్ డూ యూ హ్యావ్, హౌ మెనీ లారీస్ డూ యూ హ్యావ్, మీ దగ్గర ఎన్ని లారీలు ఉన్నాయి ఇచ్చినాడు కదా, క్లియర్ గా ఇచ్చినాడు అనమాట. దీన్ని చదివినారంటే ప్రతిరోజు ఫస్ట్ ఈ వర్డ్స్ నేర్చుకోండి, ఆ తర్వాత వాక్యాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మీకు ఇది చాలా యూస్ఫుల్ కాదా? చాలా యూస్ఫుల్ కదా? బాగుంది కదా బుక్? మీకోసము పెన్సిల్, పెన్ను, బుక్, ఎరేజర్ అన్ని డొనేట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు మన స్కూల్ తరఫున అందరూ ఏం చెప్పాలి? చాలా థ్యాంక్స్ అండి. మా తరఫున మీ అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకి మేము థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. పిల్లలందరూ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. మదర్ తెరీసా లాంటి ఒక గొప్ప సంఘ సేవకురాలని తలుచుకుని వారి స్ఫూర్తితో మన అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ వారు ప్రతి పేద పిల్లవాడు గొప్ప స్థాయిలో ఉండాలని వారి కోరిక. అదేవిధంగా మీరు కూడా వారి సంస్థకు సహాయ సహకారాలు అందించాలనుకుంటే అన్నపూర్ణ వెల్ఫేర్ సొసైటీ CEO గారి అయిన రవి సార్ గారిని సంప్రదించి మీరు కూడా ఇంకొంత పేద పిల్లలకి సహాయం చేసిన వారు అవుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా సహాయం పొందిన ప్రతి పేద పిల్లవాడు ఉత్తేజితులై గొప్ప స్థాయిలో ఉంటారని ఆశిస్తున్నాను.